జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం సికింద్రాబాద్ సమీపంలో గల బండిమెట్ ప్రాంతంలోని పురాతనమైన దాదాపు 100 నుంచి 150 సంవత్సరాల పురాతనమైన అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయానికి వచ్చాను. ఆలయంలోకి అడుగుడగానే పెద్ద రావి చెట్టు కింద కుడివైపున భక్తులు ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహాలు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. దాని పక్కనే మనకు ఇక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి దర్శనమిస్తారు. ధ్వజనకు నమస్కరించుకొని గర్భాలయ గోపుర దర్శనంతో ఆలయం ప్రవేశం చేశాము. ఆలయ ప్రదక్షిణకి ముందు గరుడాళ్వారి దర్శనం ఇది. అద్భుతమైన పురాతన రాతి కట్టడం, కాకపోతే భక్తుల రద్దీ ఎక్కువగా లేదు. మేము ఉదయం 9:30 వరకల్లా ఇక్కడైతే వచ్చాము. కాకపోతే అయ్యగారు పూజ చేసి వెళ్ళిపోయిండు. ఇక్కడ ఆలయ ఆవరణలో అయితే ఎవరు కనిపించలేదు మాకు. చిన్నదైనా కూడా చాలా బాగుంది. ఎంట్రన్స్లో మాత్రమే కొంచెం బాగాలేదు. మనకు ప్రధాన గర్భాలయానికి ఎడం వైపున మనకు గోదాదేవి వారి సన్నిధి కనిపిస్తుంది. ఇక్కడ గోదాదేవి దర్శనము. ఆ పక్కన కుడివైపుకి మనకు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం లభిస్తుంది. ఇక్కడ మహాలక్ష్మి వారి దర్శనము. ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారానికి పైన అనంత పద్మనాభ స్వామి మరియు గరుడాళ్వార్, ఆంజనేయ స్వామి వారు, శ్రీదేవి భూదేవి సహిత అనంత పద్మనాభ స్వామి వారు. అద్భుతమైన దివ్య దర్శనం ఇది. అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం కింద మనము ఉత్సవమూర్తులను చూడవచ్చు. భూదేవి, నీలాదేవి సహిత ఉత్సవమూర్తులున్నారు. అక్కడ నిజపాద దర్శనం కూడా ఇక్కడ మనకు అద్భుతంగా లభిస్తుంది. ఇది నిజపాద దర్శనం. ఇది జై శ్రీమన్నారాయణ. తప్పకుండా ఇలాంటి పురాతన ఆలయాలు సందర్శించుకోండి. మరిన్ని ఆలయాల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.